అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సచివాలయంలో కలెక్టర్స్ తో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తున్నారు సీఎం. ఈ నెల 26 నుంచి కొత్త పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కలెక్టర్లతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతు భరోసాకి ఆమోద ముద్ర వేసింది ప్రభుత్వం. అలాగే ఇందిరమ్మ ఇల్లు, బీసీ రిజర్వేషన్లు, నూతన మండలాల ఏర్పాటు, రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం ఎప్పటి నుంచి ఇవ్వాలనే అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. రైతు భరోసా వ్యవసాయ యోగ్య భూములకు ఇవ్వబోతున్నట్టుగా తెలిపారు. అలాగే భూమి లేని వ్యవసాయ రైతు కూలీలకు కూడా ప్రతి ఏటా 12,000 ఇవ్వనున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో భూమి లేని రైతుకి ఇస్తామని అన్నారు. దీంతో ఈ అంశాలపై కలెక్టర్స్ తో చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ప్రారంభమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతున్నారు. సచివాలయంలో కలెక్టర్లందరికీ కూడా కీలక అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తూ ఉన్నారు సీఎం. అలాగే ఈ నెల 26 నుంచి కూడా కొత్త పథకాలు ప్రారంభించేందుకు అటు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ కలెక్టర్లతో ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రధానంగా ఏ అంశాలపై ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు? ఎలాంటి నిర్ణయాలు ఈ సమావేశం ద్వారా తెలియబోతున్నాయి? అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 అంశాల ఎజెండాగానే కలెక్టర్ల సమావేశం జరుగుతుంది. సమావేశం ప్రారంభమైంది. వీటిపైన ప్రభుత్వం ఒక కీలక డైరెక్షన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ ఈ నెల 26 నుంచి ప్రారంభించబోతుంది. అదేవిధంగా రేషన్ కార్డులో కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా శ్రీకారం చుట్టబోతుంది. దీంతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, దేశంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా రైతు కూలీలకు అంటే వారికి అంటే భూమి లేని రోజువారీ కూలీ పైన ఆధారపడి ఉన్న వాళ్లకు ఆర్థిక సహాయం ఉన్నది ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా వేయలేదు. అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి 12,000 రైతు కూలీలకు ఇస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ నెల 26 నుంచి ప్రారంభించబోతుంది ఈ పథకాన్ని. అయితే ఈ 3 పథకాలను ఒకే రోజు జనవరి 26 నుంచి ప్రారంభించబోతున్నాయి. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ 3 స్కీములకు సంబంధించి గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో ఎలా దీన్ని అమలు చేయాలి, అమలులో ఎక్కడ కూడా పారదర్శకత లోపించకుండా నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా అమలు జరపాలన్నది ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అనుగుణంగానే ఈ రోజు కలెక్టర్లకు ఈ స్కీమ్స్ అమలు పైన ఒక క్లియర్ డైరెక్షన్ సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. నిష్పాక్షికంగా వివరిస్తూ గ్రామ సభలకు దృష్టిలో పెట్టుకొని గ్రామాల వారిగా క్షేత్రస్థాయిలో ఎవరైతే వ్యవసాయ భూమి లేని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 ఇవ్వబోతున్నారు. కాబట్టి వాళ్ళ ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్లకు చెప్పబోతున్నారు. దీంతో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గత ప్రభుత్వం 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డులను ఇవ్వలేదు. అయితే దీంతోనే ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఆ కొత్త రేషన్ కార్డులను కూడా ఈ నెల 26 నుంచి శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యంలో లబ్ధిదారులకు సంబంధించిన లిస్ట్ ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది. గతంలో ప్రజాపాలనలోనే దాదాపు 10 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డుల కోసం అర్జీలు పెడుతున్న పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటి స్క్రూట్ని కూడా దాదాపుగా కొంతవరకు క్లియర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 26 నుంచి ఈ స్కీమ్ కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక రైతు భరోసాకు సంబంధించి ఏడాదికి 6,000 చొప్పున 12,000 ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. విధి విధానాలు కూడా రూపొందించింది. ఎవరైతే వ్యవసాయ భూమి ప్రతి ఎకరా వ్యవసాయ భూమి కూడా రైతు భరోసా అందించేలా ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ 3 స్కీములను 26 నుంచి ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈ క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకాలు అమలు జరిగేలా చూసేందుకు కలెక్టర్లకు ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతోపాటు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అన్నది ఇప్పటికే లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు చేరాయి. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి ప్రభుత్వం
డిసైడ్ అయింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఒక్క ఏడాదిలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరగాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి గాను ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కూడా దాదాపుగా కసరత్తు పూర్తయిన నేపథ్యంలో ఆ లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణానికి సంబంధించి కొంత ఇసుకని అనుకోండి, ఇటుకని అనుకోండి, రాయి అనుకోండి, వీటి పట్ల క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ఇబ్బంది జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులకు అప్పజెప్పబోతున్నాం. మొత్తం చూసుకుంటే ఈ 4 ప్రధానమైన స్కీములు అమల్లో ఎక్కడ అలసత్వం లేకుండా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేకూరేలా చర్యలు తీసుకునేందుకు ఈ కలెక్టర్ సమావేశంలో చర్చించి ఆదేశాలు ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ కొండల్.